అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక తర్వాత ఎంతో మంది రామభక్తులు బాలరాముణ్ణి దర్శించుకోవడం కోసం అయోధ్యకి చేరుకుంటున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత అయోధ్యలో రామమందిర నిర్మాణం కావడంతో ఎంతో మంది రామభక్తులు ఇన్ని ఏళ్ల తర్వాత రామరాజ్యం వచ్చేసిందని సంతోషపడుతున్నారు. దీంతో సమయం కుదుర్చుకొని మరీ భారీ సంఖ్యలో అయోధ్యకి చేరుకుంటున్నారు. అయితే ఇదిలా ఉంటే అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ముందు ఎన్నో అద్భుతాలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే ప్రాణప్రతిష్ఠ తర్వాత కూడా ఇంకా చాలా అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. అయోధ్యలో రాముడు ఉన్నాడనడానికి జరుగుతున్న అద్భుతాలని చూస్తేనే మనకి తెలిసిపోతుంది. అయితే ఆ మధ్యనే ఒక మరో అద్భుతం జరిగిందని తెలిసింది. ఒక బస్సు అయోధ్యకి వెళుతూ ఉండగా సరయూ నదిలో పడడం వల్ల ఆ తర్వాత అక్కడ ఒక అద్భుతం జరిగిందని, అది కూడా ఆ శ్రీరాముడే అక్కడికి వచ్చి సహాయం చేశారని తెలిసింది. ఇంతకీ బస్సు సరయూ నదిలో ఎలా పడింది, అసలేం జరిగింది, చివరికి బస్సులో ఉన్న ప్రయాణికులు ఎలా బయటపడ్డారు అనే విషయం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నాకెంతో సపోర్టివ్గా ఉంటుంది. మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ కంట్రీ వీడియోస్ కావచ్చు అన్నీ చేయడం జరుగుతుంది. మీకు ఏదన్నా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఆ వీడియోతో మీ ముందు ఉంటాను. మామూలుగా దేవుడి లీలలు పలు చోట్ల కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఎవరైనా ఆపదలో ఉంటే ఆ సమయంలో దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి కాపాడుతూ ఉంటాడని చాలామంది చెప్తూ ఉంటే వింటూ ఉంటాం. కొన్నిసార్లు ఇటువంటివి మనకి ఎదురవుతూ ఉంటాయి. అయితే కొంతమంది ఇవన్నీ కేవలం కల్పితమని కొట్టిపారేస్తూ ఉంటారు. కానీ నిజంగా దేవుడంటే నమ్మకం ఉన్న వాళ్ళకి మాత్రం ఆ దేవుడి లీల ఏంటో ఇట్టే అర్థమవుతుంది. అయితే ఆ దేవుడి లీల అయోధ్యకి వెళ్తున్న ఒక వ్యక్తికి ఎదురైంది. ఢిల్లీలో నివసించే ఆకాష్ అనే వ్యక్తికి ఇటువంటిదే ఒక అద్భుతం ఎదురైంది. ఇంతకీ అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఆకాష్ ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఇక ఇతడికి శ్రీరాముడు అంటే చాలా భక్తి. అలా చాలా కాలం పాటు శ్రీరాముణ్ణి పూజిస్తూ ఉన్నాడు. దీంతో అయోధ్యలో రామమందిర నిర్మాణం కావడంతో ఆలయంలో ఉన్న బాలరాముణ్ణి దర్శించుకోవాలి అని ఆకాష్కి చాలా రోజుల నుంచి అయోధ్యకి వెళ్లాలన్న ఆసక్తి కలిగింది. దీంతో ఆకాష్ తాను ఒక్కడే కాకుండా తన ఆఫీస్ ఫ్రెండ్స్తో పాటు కలిసి అయోధ్యకి వెళ్ళాలి అని అనుకున్నాడు. ఇక ఈ విషయం తన ఫ్రెండ్స్ అందరికీ చెప్పడంతో వాళ్ళంతా కూడా అయోధ్యకి వెళ్ళడానికి ఒప్పుకున్నారన్నమాట. దీంతో అందరూ అయోధ్యకి తనతో పాటు రావడానికి ఒప్పుకోవడంతో ఆకాష్ చాలా సంతోషంలో మునిగిపోయాడు. అలా అందరూ అయోధ్యకి సిద్ధం కావడంతో ఆకాష్ తమ అందరి కోసం ఒక బస్సును బుక్ చేశాడు. ఇక ఆ బస్సులో 12 మంది చాలా ఫ్రీగా కూర్చునే అవకాశం ఉంది. అలా 2 రోజుల తర్వాత ఆకాష్ తన ఫ్రెండ్స్తో కలిసి రాత్రి సమయంలో తాము బుక్ చేసుకున్న బస్సులో అయోధ్యకి బయలుదేరాడు. ఇక వారు అయోధ్యకి చేరుకోవాలంటే కనీసం 12 నుంచి 13 గంటల సమయం పడుతుంది. అయితే జర్నీ సమయంలో ఎవరికి బోర్ కొట్టకుండా ఉండడానికి వాళ్ళంతా శ్రీరాముడి పాటలు పాడుతూ భజనలు చేస్తూ ఉన్నారు. అలా చాలా సమయం వరకు వారంతా నీరసించకుండా భక్తి పాటలతో మునుగుతూ ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇక అయోధ్యకి మరికొన్ని కిలోమీటర్ల దూరంలో ఉండగా వారి బస్సు సరయూ నది దగ్గరికి చేరుకుంది. ఇక ఆ బస్సు ఒక అడవి ప్రాంతంలో ప్రయాణిస్తోంది. ఆ అడవి ప్రాంతం మొత్తం చాలా నిశ్శబ్దంగా ఉంది. కనీసం ఆ చుట్టుపక్కల వరకు వచ్చిపోయే వాహనాలు ఆపి దోపిడీతనం కూడా చేస్తారని, దీంతో ఆ సమయంలో అక్కడ ఎవరూ ఎక్కువగా ప్రయాణించరని తెలిసింది. ఇక ఇదే విషయాన్ని ఆ బస్ డ్రైవర్ కూడా ఆకాష్ వాళ్ళకి చెప్పడంతో వాళ్ళందరూ కాస్త భయంతో ఉనిగిపోయారు. ఇక వెంటనే అందరూ బస్సు కిటికీలు మూసేసి రాముల వారిని తలుచుకుంటూ భయంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. అయితే అప్పుడే బస్సు టైర్ పేలిన శబ్దం వినిపించింది. ఇంతలో ఎదురుగా రోడ్డుపై చెట్టు కూలి ఉండిపోవడంతో ఆ బస్సు నేరుగా సరయూ నది వైపు వెళ్లి అక్కడ ఉన్న ఒక చెట్టుకు ఢీకొట్టింది. దీంతో అందరూ ప్రాణాలతో బయటపడగా వెంటనే డ్రైవర్ బస్ దిగి టైర్లు దగ్గరికి వెళ్లి చూశాడు. అయితే టైర్కి ఒక పెద్ద మేకు లాంటిది గుచ్చుకొని ఉండడంతో టైర్ పంచర్ అయింది అని గుర్తించారు. అంతేకాకుండా ఇదంతా దొంగల పని అయి ఉండొచ్చు అని భావించి బస్సులో ఉన్న వాళ్ళంతా భయపడిపోయారు. వెంటనే అందరూ మళ్ళీ బస్సు ఎక్కి ఎవరి సీట్లో వాళ్ళు కూర్చుని భయంతో వణికిపోతూ రాముణ్ణి తలుచుకుంటూ ఉన్నారు. అయితే అప్పుడే 2 దొంగలు బస్సు తలుపులు బద్దలు కొట్టి బస్సులోకి వచ్చారు. అయితే వారిని డ్రైవర్ ఆపడానికి ఎంత ప్రయత్నించినా కూడా వారు డ్రైవర్ని పక్కనికి తోసేసి అందరి దగ్గర ఉన్న విలువైన వస్తువులని డబ్బులను బెదిరించి తీసుకుని వెళ్ళిపోయారు. మరోవైపు ఆకాష్ శ్రీరాముని తలుచుకుంటూ తమని కాపాడమని కోరుతూ ఉంటాడు. అయితే ఆ దొంగలు అక్కడి నుంచి పారిపోతూ ఉండగా అప్పుడే ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చి ఆ 2 దొంగల్ని ఆపి వాళ్ళు కాజేసిన సొమ్మును తిరిగి ఇచ్చేయాలని అంటాడు. కానీ దొంగలు అతనికి ఏ మాత్రం భయపడకుండా
తమ దగ్గర ఉన్న ఆయుధాలతో తిరిగి అతన్ని బెదిరించే ప్రయత్నం చేశారు. కానీ ఆ గుర్తు తెలియని వ్యక్తి మాత్రం వారి బెదిరింపులకు భయపడకుండా ధైర్యంగా ఎదురుగా నిలబడి, మర్యాదగా మీరు దొంగలించిన సొమ్మును మొత్తం వెనక్కిచ్చేయండి. వాళ్ళు ఆ వ్యక్తి మాటలు ఎంతకు వినకపోయేసరికి వెంటనే ఆ గుర్తు తెలియని వ్యక్తి అందులో ఉన్న ఒక దొంగ నుదుటిపై చెయ్యి పెట్టడంతో వెంటనే ఆ వ్యక్తి కింద పడిపోయి గిలగిలా కొట్టుకున్నాడు. దీంతో పక్కనే ఉన్న మరో దొంగ ఈసారి ఆ వ్యక్తికి భయపడి వెంటనే తన దగ్గర ఉన్న కాజేసిన సొమ్ము మొత్తం అక్కడే వదిలేసి కింద పడి ఉన్న దొంగను తీసుకుని వెళ్ళిపోతాడు. అయితే గుర్తు తెలియని వ్యక్తి బస్సు దగ్గరికి వెళ్ళగా ఆ బస్సు డ్రైవర్ ఈ బస్సు టైర్ పంచర్ అయిందని చెప్పాడు. దీంతో ఆ వ్యక్తి ఆ బస్సు డ్రైవర్తో సరే మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి ఎవరినైనా సహాయం కోసం తీసుకుని వస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బస్సులో ఉన్న వాళ్ళంతా ఒకవైపు భయపడుతూ ఆ వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఎదురు చూస్తూ ఉండగా అందరూ ఉన్నట్టుండి ఒకేసారి నిద్రలోకి జారుకుంటారు. అయితే కాసేపు తర్వాత ఆకాష్కి మెలకు వస్తుంది. ఇక ఆ వ్యక్తి ఇంకా రాలేదని గమనించి బస్సు దిగి ఆ వ్యక్తి కోసం వెతకడం మొదలు పెడుతూ ఉంటాడు. కానీ ఆ సమయంలో ఆకాష్ అక్కడ జరిగిన సంఘటన చూసి షాక్ అవుతాడు. కారణం తమ బస్సు సరియు నది ఒడ్డున వైపు కాకుండా రోడ్డు మీద ఉండడం గమనిస్తాడు. అంతేకాకుండా ఆ బస్సు టైర్ పంచర్ కూడా రిపేర్ చేసి ఉంటుంది. వెంటనే ఆకాష్ ఆశ్చర్యపోయి బస్సులోకి వెళ్లి డ్రైవర్ని కిందకి పిలిచి, అసలు బస్సు రోడ్డు మీదకి ఎలా వచ్చింది, మేమంతా బస్సులో ఉండగా టైర్ పంచర్ ఇలా ఎలా రిపేర్ చేశారని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. అయితే డ్రైవర్ కూడా ఈ విషయాలు నాకేమీ తెలియదు, నేను కూడా ఇప్పుడే చూస్తున్నాను, అసలు నేను నడపకుండా బస్సు ఎలా రోడ్డు మీదకి వచ్చిందో నాకు అస్సలు గుర్తులేదు అని అంటాడు. దీంతో అందరూ కూడా మెల్లగా బస్ దిగి వస్తారు. ఇక వాళ్ళు కూడా అక్కడ జరిగిన సంఘటన చూసి ఆశ్చర్యపోతారు. అంతేకాకుండా వచ్చిన వ్యక్తి ఎవరి సహాయం లేకుండా కనీసం మనల్ని కూడా నిద్ర లేపకుండా బస్సు ఎలా రిపేర్ చేశారు అని తమలో తాము చర్చించుకుంటూ ఆశ్చర్యపోతారు. అయితే ఆకాష్ కూడా బాగా ఆలోచించగా ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదని అర్థమవుతుంది. సహాయం కోరమని ఆ శ్రీరాముని కోరడం వల్లే ఆ శ్రీరాముడే ఈ వ్యక్తి రూపంలో వచ్చి సహాయం చేశాడని భావిస్తాడు. ఇక అందరూ కూడా శ్రీరాముడి లీలలే ఇవన్నీ అని, ఆయనే స్వయంగా వచ్చి మనందరినీ కాపాడాడని, ఇక మనకి ఎటువంటి అడ్డంకులు ఉండవు అని సంతోషంగా బస్సు ఎక్కి అయోధ్యకి చేరుకుంటారు. అలా అయోధ్య బాలరాముని దర్శించుకొని తమ జన్మ ధన్యం చేసుకున్నారు. ఇక ఈ విషయాన్ని ఆకాష్ సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకోవడం వల్ల ఈ విషయం అందరికీ తెలిసిపోయింది. నిజంగా అయోధ్యలో శ్రీరాముడు ఉన్నాడనడానికి ఇంతకంటే మరో కారణం లేదని, ఆయనని తలుచుకొని అడుగు ముందుకు వేస్తే అన్ని శుభాలు జరుగుతాయని, ఆ రోజు రాత్రి జరిగిన సంఘటన ఎప్పుడూ మర్చిపోలేమని ఆకాష్ తన సోషల్ మీడియాలో తెలిపినట్లు తెలిసింది. ఇక చాలా వరకు అయోధ్యకి వెళ్తున్న భక్తులందరికీ కూడా శ్రీరాముల వారి నీడ ఏదో విధంగా తగులుతుందని చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే కొన్ని లక్షల మంది అయోధ్యకి చేరుకోగా ఇంకా కూడా భక్తులు రోజుకి కొన్ని వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. పైగా అయోధ్యలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కేవలం హిందూ భక్తులే కాకుండా ముస్లిం సోదరులు కూడా అయోధ్యకి చేరుకుని తమ మధ్య ఎటువంటి మత భేదాలు లేవని నిరూపిస్తున్నారు. పైగా ముస్లిం సోదరులు కూడా తమకు తోచినంత బాలరాముడికి విరాళాలు, కానుకలు అందజేస్తున్నారు. కేవలం మన దేశ ప్రజలే కాకుండా ఇతర దేశ ప్రజలు కూడా బాలరాముడిని దర్శించుకోవడం కోసం తరలి వస్తున్నారు. అయితే రామ మందిర నిర్మాణ పనులు ఇంకా జరుగుతూ ఉన్నాయి. అలా మొత్తం 3 అంతస్తులు నిర్మిస్తూ ఉండగా ఒక్కొక్క అంతస్తు ఎత్తు వచ్చేసి 20 అడుగుల వరకు ఉంటుంది. అయితే ఇప్పుడు కేవలం బాలరాముడి విగ్రహం మాత్రమే ప్రతిష్ఠించగా ఆలయ నిర్మాణం మొత్తం పూర్తయ్యాక అప్పుడు రాముడితో పాటు సీత, లక్ష్మణ, హనుమాన్ విగ్రహాలని కూడా ప్రాణప్రతిష్ఠ చేయనున్నారు. అంతేకాకుండా అయోధ్య రామ మందిరంకి సంబంధించిన విషయాలు అందరికీ తెలిసేలాగా మ్యూజియం లాగా ఏర్పాటు చేసి ఆకట్టుకోనున్నారు. ఇక అయోధ్యకి చేరడానికి రోడ్డు, రైలు, విమాన మార్గాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో రామ భక్తులంతా తమకు కావాల్సిన మార్గాల్లో అయోధ్యకి చేరుకుని రాముని దర్శించుకుంటున్నారు. ఇక మీకు కూడా బాలరాముడి దర్శించుకునే అవకాశం రావాలని కోరుకుంటూ జై శ్రీరామ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో నెక్స్ట్ మీ ముందు ఉంటాను.